వెల్కమ్ టు మన భీమిలీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో పాల్గొన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి. పేర్ని జయసుధ గోదాములో 3,000 బస్తాలు కాదు 4,840 బస్తాలు మాయం. శ్రీకాకుళం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా క్రయ విక్రయాలు పూర్తిస్థాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు. ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులో రాజకీయ జోక్యం లేకుండా చూడాలి నెల్లిమర్ల ఎమ్మెల్యే. రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసునే, మాజీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు. గృహాలు మంజూరు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్. పార్టీకి ద్రోహం చేసే పని తాను ఎప్పుడూ చేయనని ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు. మాజీ సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు మంత్రి ఆనం. జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి పంపు వాటి ద్వారా నాణ్యమైన మంచినీరు అందించాలనేది లక్ష్యమన్నారు. 2019 ఆగస్టులో ప్రారంభమైనప్పటికీ నీటిని అందించడానికే పరిమితం అయ్యిందని 2024 నాటికి మరింత బలోపేతం చేసి రోజు నీటి సరఫరా చేయాలన్నారు. వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో దీన్ని జల్ జీవన్ మిషన్ లేదు, కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది. అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేదే ఒకటి. అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని మనం స్ట్రీమ్లైన్ ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏమైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్ వాటికి కూడా ఒక విధి విధానాలని రూపొందించడం, అది దీనికి సంబంధించి ఈ అమృతధార సంబంధించి ఒకసారి చెప్పుకున్న మనం రిపీటెడ్గా ఉంటుందని, కానీ బట్ కనీసం ఒక్కరోజు 1 గంట నీళ్లు తాగకపోయినా, ఒక పూట నీళ్లు తాగకపోయినా దాని కష్టం ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఏకాదశి వ్రతాలు కానీ ఏదైనా సరే పొద్దున్నుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా రకరకాల మనం ఈ రిలీజియస్ థింగ్ మనం ఈ పండుగల్లో అప్పుడు ప్రత్యేక పర్వదినాలప్పుడు చేసేవి, కానీ అప్పుడు కానీ మనకు నీటి విలువ తెలియదు. నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది. నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి, నీటిని సరఫరా చేయటం ఒకటి, ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి, ఇష్టం నాకు. అంటే చాలా సందర్భాల్లో నేను చెప్పింది ఏంటంటే, అంటే నా అనుభవాలు పంచుకున్నది. ఒకసారి యూఎస్లో కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్పీచ్ ఇస్తూ ఉంటే ఒక కీనోట్ అడ్రస్లో అక్కడ నేను చెప్పింది, ఒక ఆదిలాబాద్లో ఒక తాండాలో జరిగిన సంఘటన ఒకటి చెప్పాను. చాలాసార్లు పొలిటికల్గా మేము వెళ్తున్నప్పుడు చాలా ఆకాశం అంత ప్రామిసులు చేస్తూ ఉంటాం, ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరేస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి సందర్భంలో 2008లో ఆదిలాబాద్లోని ఒక తాండాలో పాపం ఫెర్నీ జయసుధ గోదాంలో 3,000 బస్తాలు కాదు 4,840 బస్తాలు మాయం. జేఎస్ గోడౌన్లో రేషన్ బియ్యం మాయంపై లోతుగా విచారణ. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టాం, సాక్ష్యాధారాలతో ప్రజాక్షేత్రంలో నిలబెడతాం, తనిఖీలకు సహకరించలేదు అని మంత్రి నాదెండ్ల అన్నారు. ప్రత్యేకంగా గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలపైన దృష్టి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంస్కరణలు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. పౌర సరఫరాల శాఖకి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 104 గోడౌన్స్కి ఏదైతే మేము కస్టమ్ మిల్డ్ రైస్ అంటారు, సిఎంఆర్ అంటారు, ధాన్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత
వివిధ రైస్ మిల్స్కి మేము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1300 రైస్ మిల్స్కి మేము అందించి బియ్యంగా మేము మార్చిన తర్వాత కస్టమ్ మిల్ రైస్ని దాదాపు 104 గోడౌన్స్లో మేము వాటిని భద్రపరుస్తూ ఉంటాం. అందులో కొన్ని గోడౌన్స్ ఇన్వెస్టర్ గోడౌన్స్, కొన్ని గోడౌన్స్ బఫర్ గోడౌన్స్. వివిధ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా ప్రజలకి ప్రతి నెల మేము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఏదైతే మేము రైస్ కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, ఆయిల్ కానివ్వండి చేరుస్తామో ప్రజలకే కాకుండా ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకి, అదేవిధంగా హాస్టల్స్కి కూడా, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి ఈ సరుకు పంపించే బాధ్యత పౌర సరఫరాల శాఖ నుంచి మేము నిర్వర్తిస్తూ ఉంటాం. ఈ 104 గోడౌన్స్లో మొన్న 26వ తారీఖున మా ఎండి గారు మనజీర్ గారు ఒక మార్పు తీసుకురావాలి, అసలు ప్రతి గోడౌన్లో ఎంత ఉంది లెక్క మనకు తెలియాలి. ఎందుకంటే ఖరీఫ్ మాసంలో మేము మరొకసారి ధాన్యం కొనుగోలు చేస్తున్న సందర్భంలో స్టాక్ ఎంత ఉంది మన దగ్గర, ఎంతవరకు మనం ధాన్యం కొనుగోలు చేయాలి, అట్ ద సేమ్ టైం ఎక్కడ ఏ గోడౌన్లో మేము ఎంత వీటిని భద్రపరచాలని దానిపైన ఒక కొత్త సాఫ్ట్వేర్ తయారు చేసి వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చారు. ఇది 26వ తారీఖు నవంబర్న. అదే రోజున ఆయన ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ గోడౌన్ల యాజమానులు, వాళ్ళ మేనేజర్స్, వారితో పాటు పౌర సరఫరాల శాఖలో ఉన్న జిల్లా అధికారులందరినీ కూడా ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మేము ప్రత్యేకంగా. శ్రీకాకుళం జిల్లాలో గాంజాయి అక్రమ రవాణా, క్రయ విక్రయాలు పూర్తి స్థాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా పూర్తి స్థాయిలో అరికట్టేందుకు పటిష్ట చర్యలు. విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారు శ్రీకాకుళం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, క్రయ విక్రయాలు పూర్తి స్థాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారు మంగళవారం శ్రీకాకుళం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారితో కలిసి రేంజ్ డీఐజీ గారు సందర్శించి అధికారులకు పలు ముఖ్యమైన అంశాలపై దిశానిర్దేశాలు చేశారు. ఈ క్రమంలో ముందుగా రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి గారికి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో పలు ముఖ్యమైన రికార్డులు నిర్వహణ, గ్రేవ్ కేసులు, ఎన్డీపీఎస్, సైబర్ క్రైమ్, మహిళలు, చిన్నారులపై జరిగిన దాడులు, హత్యా నేరాలు తదితర ముఖ్యమైన ఫైల్ను క్షుణ్ణంగా తనిఖీ చేసి రికార్డు నిర్వహణ, కేసులు దర్యాప్తు పట్ల పూర్తి స్థాయిలో డీఐజీ గారు ఆరా తీశారు. మహిళా పోలీసులతో డీఐజీ గారు ముఖాముఖి. వార్షిక తనిఖీల్లో భాగంగా 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సందర్శించిన డీఐజీ పట్టణ పరిధిలో ఉన్న సచివాలయం మహిళా పోలీసులతో ముఖాముఖిగా మాట్లాడారు. వార్షిక తనిఖీలలో శ్రీకాకుళం పట్టణ డీఎస్పీ సిహెచ్ వివేకానంద, పైడిపు నాయుడు, ఎస్ఐ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎలా తీసుకెళ్ళాలి, నేరాలు నియంత్రించడానికి, ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లలు మధ్య జరిగేటువంటి నేరాలను వాళ్ళు ఎలాగ అప్రమత్తం చేయాలి వాళ్ళని అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా మీ దృష్టికి వస్తే చెప్పాలి. చాలా వరకు చెప్పరు, అది మీడియా ద్వారానో లేకపోతే ఇంక వేరే రూపంలోనో వచ్చేదాకా డైరెక్ట్గా కొన్ని చెప్పడానికి ఇష్టపడరు. అలాంటి వారిని మీరు మోటివేట్ చేసి ఏదైనా జరిగినప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్ తెలియజేసేటట్టు మీరు చర్యలు తీసుకోవాలి. ఇంకేమనంటే మీరు చెప్పండి అమ్మా, అంతా మేమే మాట్లాడుతున్నాం మీ గురించి. మనకు సైబర్ ఫ్రాడ్స్టర్స్, సిబిఐ పోలీసులు అని, ఈడీ వారు అని చెప్పి, అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీసులు అని చెప్పి రకరకాలైనటువంటి విధుల్లో ప్రజలకు ఫోన్లు చేసి వాళ్ళ ద్వారా వాళ్ళని భయపెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే పిల్లలు వేరే కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారని, అదే డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారనో లేకపోతే ఇంకా వేరే విధంగా పాస్పోర్ట్ స్కామ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి బెదిరించి వాళ్ళ ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. ఇలాంటి వారి పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది లేవు.
అదేవిధంగా ఏ పోలీసు ఆఫీసర్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్ కానీ డైరెక్ట్గా ప్రజలకు ఫోన్ చేసి వాళ్ళ ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులు రాజకీయ జోక్యం లేకుండా చూడాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. విశాఖలో జరిగిన ప్రాంతీయ రెవెన్యూ సదస్సులో ఆమె మాట్లాడారు. రాజకీయ నాయకులు ఆ సదస్సులో ఉండడం వలన బాధ్యతలు తమ గూడును వినిపించుకోవడానికి రావడానికి ముందుకు రావట్లేదని అన్నారు. లాస్ట్ ఇష్యూ ఒక బొడ్డవలస గ్రామంలో సర్వే నంబర్ 8 అండి. దిస్ హ్యాస్ బిన్ ఎంక్రోచ్డ్. ఇదేంటంటే మన ఎండిఆర్ రికార్డు ప్రకారం ఇది ఏడబ్ల్యూడి గయాలని చూపిస్తున్నదండి. బట్ దిస్ ఈజ్ ఆల్సో ఏ మాన్సాస్ ల్యాండ్ అని వాళ్ళ రికార్డులో ఉందని ఇప్పుడే ఆర్డీఓ మేడం కూడా కన్ఫర్మ్ చేశారు నాకు. ఇది రికార్డులన్నీ తీయించి చూస్తే అక్కడ సుమారు ఒక 20 మంది దాకా ఇల్లు కట్టేసుకున్నారండి ఆల్రెడీ. నార్మల్ హౌసెస్ కాదండి ఇవి. 30-40 లక్షలు పెట్టి ఇల్లు కట్టేసుకున్నారు. వాళ్ళకి కరెంట్ కనెక్షన్లు సగం మందికి ఇచ్చారు, సగం మందికి ఇవ్వలేదు. రోజు వచ్చి మా ఇంటి దగ్గర కూర్చుంటున్నారు. అది ఇస్తారా సస్తారా అని అది ఏం చేయాలో తెలియట్లేదండి. ఆ సర్వే నెంబర్ 8 అది కొంచెం ఆ దృష్టి పెడితే అసలు ఏం చేస్తాను. నేనైతే అక్కడ బోర్డు పాటించానండి. ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ హౌసెస్ మేము కన్ఫర్మ్ చేసేదాకా మీరు ఎవరు చేయడానికి వీల్లేదని ఒక బోర్డు పాటించాను. అందుకని నేను చెడ్డదాన్ని కూడా అయ్యాను. కానీ కొంచెం అది క్లారిటీ ఇస్తే అది బాగుంటుందండి. మిగిలిన భోగాపురం సమస్యలన్నీ కూడా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా తెలుసు. సో అంటే నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది కోర్టుల్లో ఉండిపోయి డబ్బులు రైతులకి ఎయిర్పోర్ట్ డబ్బులు పడలేదంటే అవన్నీ కూడా కొంచెం దృష్టి పెట్టుకోవాలి సార్. ఇంకొకటి నేను ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే దెర్ ఆర్ సమ్ ఎస్ఎల్ఏస్ డిఫైన్డ్ కానీ స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ అవ్వట్లేదండి. ఇప్పుడు ఒక మ్యూటేషన్కి పెట్టుకుంటే 14 రోజుల్లో అయిపోతుంది అని చెప్తున్నారు కానీ అది స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ అవ్వట్లేదు. ఎస్ఎల్ఏస్ కొంచెం ప్రాసెస్ అన్నిటికీ కూడా డిఫైన్ చేసి కొంచెం స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయగలిగితే అదొకటి బాగుంటుందండి. ఇంకోటి రెండోది ఏంటంటే ఈ రెవెన్యూ సదస్సులు ఇప్పుడు విలేజ్ వైజ్ పెట్టారు కదండి. అది జనవరి 8వ తారీఖు దాకా అవుతున్నాయి. అక్కడ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ కొంచెం ఎక్కువగా ఉందండి. ఏ పార్టీ అయినా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు నేమ్ ఏ పార్టీ, బట్ అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అధికారులకి ఇద్దాం అనుకున్నప్పుడు అక్కడ పొలిటికల్ ఈ విషయం నాకు తెలుసులే నేను సెటిల్ చేస్తాను అన్న ధోరణి ఎక్కువగా కనిపిస్తున్నారండి. అంటే మేము ఎమ్మెల్యేస్గా మేము ప్రతి చోట ఉండలేము. బట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ ద ఆఫీసర్స్ టు డాక్యుమెంట్ ఎవ్రీథింగ్. అది కొంచెం మిస్సింగ్ అవుతున్నదండి. కాబట్టి దీని ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుందని కొంచెం భయం వేస్తున్నది. సో అది కూడా కొంచెం దృష్టి పెట్టమని చెప్తున్నామండి. థ్యాంక్ యూ అండి. రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఎవరు అని పోటీ పడితే ఆదిరెడ్డి వాసునే ప్రథమ స్థానంలో ఉంటారని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. డంపింగ్ యార్డు కాంట్రాక్ట్ వద్ద స్థానిక ఎమ్మెల్యే 2 కోట్ల డిమాండ్ చేశారని ఆరోపణలు ఉన్నాయన్నారు. తాజాగా ఈ విషయంపై మాజీ ఎంపీ మీడియాతో మాట్లాడారు. ఏం యాక్షన్ తీసుకున్నారు? మేము 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కట్టాం. దానిపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారా? లేదు. నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర నుంచి వచ్చిన క్రైమ్ నంబర్స్ చెప్తున్నా. ఈ క్రైమ్ నంబర్స్ వచ్చేసి ఏపీ 2024-274874 ఇది క్రైమ్ నంబర్ ఎస్సీ కమిషన్ది. నేషనల్ హెచ్ఆర్సీ దగ్గర నుంచి ఇది క్రైమ్ నంబర్ 140573/2024. ఈ 2 క్రైమ్ నంబర్స్ రిజిస్టర్ అయినాయి. ఇవి డీజీపీ గారికి అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి ఇద్దరికి కూడా నోటీసులు వెళ్ళాయని మీడియా ద్వారా తెలియపరుస్తున్నా. ఇది కాకుండా నిన్న కాక మొన్న 15వ తారీఖున ఏలూరు జిల్లాలో న్యూజివీడ్లో మరి సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ జరిగితే ఒక సామాజిక కార్యక్రమం, స్వతంత్ర సమరయోధుడు. మరి అక్కడికి జనరల్గా ఒక ప్రైవేట్ కూడా కాదు, ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి. ఒక కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అందరూ వస్తూ ఉంటారు. మరి ఈ కార్యక్రమాలకు వచ్చినప్పుడు మరి మాజీ మంత్రి మరి జోగి రమేష్ కూడా వచ్చారు, ఆయన కూడా వెళ్ళారు. అక్కడ క్యాబినెట్ మీ సహచర మంత్రులు చంద్రబాబు నాయుడు గారితో పాటు సహచర మంత్రి మరి పార్థసారథి గారు అందరూ వెళ్ళారు. ఇప్పుడు విగ్రహానికి దండేయడము, జ్యోతి వెలిగించడం ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. ఒక సామాజిక కార్యక్రమానికి వెళ్తే ఒక క్యాబినెట్ మంత్రి మీ సహచర మంత్రి 3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి క్షమాపణ చెప్పే దౌర్భాగ్యమైన పరిస్థితికి తీసుకుని వచ్చారని అంటే నాకు ఒకటి అర్థం కావట్లా. మొన్నటిదాకా ఎస్సీలు దళితులపైన దాడులు,
ఇప్పుడు నాన్ పీవీటీజీలకు కూడా పీఎం జన్మన్ పథకం వర్తింపచేయాలి. గిరిజన సంఘం నాయకుల డిమాండ్. నాన్ పీవీటీజీలకు కూడా పీఎం జన్మన్ పథకం వర్తింపచేయాలి. గిరిజన సంఘం నాయకుల డిమాండ్. ముంచంగిపుట్టు మండలంలో 23 పంచాయతీలకు చెందిన నాన్ పీవీటీజీ ఆదివాసీ గిరిజనులకు పీఎం జన్మన్ పథకానికి అనుసంధానం చేస్తూ గృహాలు మంజూరు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం ముంచంగిపుట్టు మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను, గిరిజన సంఘం సీనియర్ నాయకులు సొలగం గాసిరం దొర, మఠం నరసింగారావు, పడాల్ కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం పీవీటీజీ తెగలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పీఎం జన్మన్ గృహాలకు 5 లక్షలు పెంచాలని, ఇసుక ఉచితంగా ఇవ్వాలని ఆదివాసీ గిరిజన సంఘం ఇదివరకే ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సైతం ఆందోళన చేయడం జరిగిందని అన్నారు. పీవీటీజీలతో పాటు ఇతర తెగలైన బగత, వాల్మీకి, కొండదొర, కమ్మర, గౌడు మాలి, కొండ కుమ్మరి తెగలతో పాటు మిగిలిన ఇతర తెగలకు కూడా 5 లక్షల రూపాయలు గృహాలు నిర్మించుటకు నిధులు మంజూరు చేసి గృహాలు నిర్మించే విధంగా ప్రభుత్వమే చర్యలు చేపట్టాలని, ఆదివాసీలందరూ సమానంగా చూసి అందరికీ ఒకేలాగా బిల్లులు చెల్లించాలని కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. నా పేరు ఎంఎం శ్రీను, అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షుడిని. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం జన్మన్ అని చెప్పి ఈరోజు గృహాలు మంజూరుకి పీవీటీజీ పోర్జా, పరింగ్ పోర్జా, గద్వా పోర్జా, ఇటువంటి గద్వా అనేటువంటి సామాజిక వర్గాలకు ఇల్లులు మంజూరు చేశాయి. వారికి ఏ విధంగా అయితే మంజూరు చేశారో పీటీజీయేతర అంటే నాన్ పీటీజీ గిరిజనులు కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా ఆదివాసులే కాబట్టి వాళ్ళందరికీ నాన్ పీటీజీలందరికీ కూడా ఈరోజు పీఎం జన్మన్ ఏ విధంగా 5 లక్షలు ఇస్తున్నారో నాన్ పీటీజీ గిరిజనులందరికీ ఇతర భక్త, వాల్మీకి, కొండదొర, అలాగే కమ్మర, అలాగే కుమ్మర, అలాగే మాలి, గౌడ అటువంటి తెగలు ఏవైతే ఉన్నాయో ఇతర తెగలు, ఆ తెగలన్నింటి కూడా ఈరోజు 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించుకోవడానికి నిధులు మంజూరు చేయాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మేము ధర్నాలు చేపట్టాం. అలాగే ఏవైతే నాన్ పీటీజీస్కి ఇస్తున్నారో నాన్ పీటీజీస్ కూడా ఆ విధంగానే ఇల్లులు మంజూరు చేయాలి. అలాగే పీవీటీజీస్ నిర్మించుకున్నటువంటి ఇల్లులకి బిల్లులు చెల్లించడంలో, లబ్ధిదారుల అకౌంట్లో బిల్లులు అకౌంట్లో డబ్బులు చేయడంలో పూర్తిగా హౌసింగ్ అధికారులు వైఫల్యం చెందుతున్నారు. ఆ ఆఫీసుల చుట్టూ పదే గిరిజనులు తిప్పించుకుంటున్నారు. గిరిజనులకి తప్ప బిల్లులు వేయట్లేదు. చాలా గ్రామాల్లో పేర్లు రాలేదని చెప్పి హౌసింగ్ అధికారులు తిప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వర్క్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, హౌసింగ్ ఏఈలు, డీఈలు కావచ్చు, ఎవరికైనా మేము ఈరోజు ఆదివాసీ గిరిజన సంఘం హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఏవైతే నాన్ పీటీజీస్ ఉన్నారో వారందరికీ తక్షణమే సర్వే నిర్వహించి వారందరికీ కూడా ఇల్లు మంజూరు చేయాలి. వారికి 5 లక్షల రూపాయలు వారికి కూడా చెల్లించాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే పీవీటీజీస్కి అందరికి ఇల్లులు ఇవ్వాలి, 5 లక్షలు ఇవ్వాలి, ఉచిత ఇసుక ఇవ్వాలి. పార్టీకి ద్రోహం చేసే పని తాను ఎప్పుడూ చేయనని ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు అన్నారు. నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు జోగి రమేష్ వస్తారని తనకు తెలియదని చెప్పారు. ఆయనతో తనకి ఎటువంటి సంబంధం లేవని స్పష్టం చేశారు. ఆహ్వానితులుగా వెళ్ళాం, ఇలా కార్యక్రమాన్ని పూర్తి చేసి వచ్చాం. అక్కడ జోగి రమేష్తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా ఇబ్బంది అనిపించింది. పాల్గొన్నాం. తప్పని పరిస్థితిలో లచ్చన్న గారి విగ్రహావిష్కరణకి అంతరాయం కలగకూడదని చెప్పి మేము పాల్గొని వచ్చేసాం. దాంట్లో గౌతు శిరీష్ గారు, పారసారథి గారు కూడా, మేము ముగ్గురం కూడా ఈ సంఘటన మాకు ఇబ్బంది కలిగించింది. ఇది ఉద్దేశపూర్వకంగా జోగి రమేష్ని ఆ సభలోకి వస్తాడని మేము ఊహించలేదు. ఊహించి ఉంటే మేము వేరే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించి ఉండేవాళ్ళం. తీరా వెళ్ళిన తర్వాత, జరిగిన తర్వాత దాన్ని అవాయిడ్ చేయలేక ఆ కార్యక్రమాన్ని కొనసాగించాం. దీనివల్ల పార్టీ శ్రేణులు కొంతమంది అపోహలు ఇబ్బంది పడి ఉంటారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. జోగి రమేష్ను మేము ఆహ్వానించలేదు. జోగి రమేష్తో మాకు ఏ రకమైన సంబంధాలు లేవు. అతను మాకు రాజకీయ ప్రత్యర్థి. ఇది అనుకోకుండా విగ్రహావిష్కరణలో అనుకోకుండా ఒకే కార్యక్రమంలో పాల్గొల్సి రావటం దురదృష్టకరం. దీని గురించి సోషల్ మీడియాలో అర్థం చేసుకోలేక
అపార్థం చేసుకొని కొంతమంది రకరకాలుగా పోస్టింగ్ పెడతా ఉన్నారు. ఇది కాదు. ఇది మేము పార్టీకి విధేయులు. గౌతులసన్న గారు అమ్మాయి మనవరాలు శిరీష్ కానీ, పారసారథి గారు కానీ, మేము కానీ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన నాయకులు. మేము విధేయులం. ఆ పార్టీ శ్రేయస్సు తప్ప మాకు ఎవరి శ్రేయస్సు మాకు ముఖ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారికి మాజీ సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు. మంత్రి ఆనం 2019లో నీటి సంఘాలు ఎన్నికలు ఎందుకు జరపలేదు, దానికి సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసిన మంత్రి ఆనం. ఈ మేరకు మంత్రి ఈ రోజు మీడియాతో మాట్లాడారు. 5 సంవత్సరాలు సాగునీటి ఎన్నికలకి తిలోదకాలు ఇచ్చారు. ఆనాడు ఉన్నటువంటి రైతులే ఈనాడు కూడా. ఒక్క రైతు పేరు ఎక్కడా మార్చలేదు, పెంచలేదు. మరి మీకు ఎందుకు భయం? ఆనాడు మీరు అన్నారు కదా 151 సీట్లు వచ్చాయని, ఒక్క పార్టీకే వచ్చాయని. మరి మీరు ఎందుకు ఎన్నికలు పెట్టుకోలేకపోయారు రైతులతో? రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు, మీకు ప్రాజెక్టులు చేయాలనే కోరిక లేదు. పోలవరం ప్రాజెక్టు బాగా జరుగుతున్నదాన్ని నిర్వీర్యం చేశారు. మేము కట్టినటువంటి ప్రాజెక్టులు, బ్యారేజీలు 10% ఉంటే 5% ప్రారంభించి పేర్లు వేసుకొని దాన్ని ప్రారంభించేసిపోయారు నెల్లూరులోనే. కనీసం మీకు విజ్ఞత ఉండాలి మాట్లాడడానికి. నెల్లూరు బ్యారేజ్ ఎవరు తెచ్చారో ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి శ్రమపడి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 120 సంవత్సరాలు అయిపోయిన బ్యారేజ్ ఏ రోజైనా ప్రమాదం జరగద్ది, నెల్లూరు డెల్టా నష్టపోద్ది అని చెప్పి నాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి బ్యారేజ్ మంజూరు చేయించారు. అలాగే సంగం బ్యారేజ్, అది కూడా అలాగే జరిగింది. ఆ బ్యారేజీలు 70-80% అటు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 90% మేము పూర్తి చేసి అక్కడ పెడితే మీరు 5 ఏళ్ళు 5% పూర్తి చేయలేక పేర్లు రాసుకోవడానికి టెంకాయలు కొట్టిపోయారు. ఇది మీ వ్యవహారం. పోలవరం సర్వనాశనం చేశారు. సోమశిల ప్రాజెక్టు మీ పాపమే కదా ఇవాళ మేము మోస్తున్నాం. సోమశిల ప్రాజెక్టు ఎవరి పాపం? మీ వైసీపీ పాపమే, మీ జగన్మోహన్ రెడ్డి పాపమే మేము మోస్తున్నాం. ఈ గోవర్ధన్ రెడ్డి పాపమే నేను మోస్తున్నా ఇవాళ. కాదా చెప్పండి? సోమశిల ప్రాజెక్టు